పాత నిబంధనలో అందులో ప్రత్యేకించి ధర్మశాస్త్ర యుగంలో స్థలానికి చాలా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దేవుడు ఇచ్చాడు, ఈ స్థలంలో ఆరాధన చేయాలి, ఇక్కడ స్థలంలో బలి అర్పించాలి, ఈ స్థలంలో దశమ భాగాలు అర్పించాలి, ఈ స్థలంలో బలం చేయాలి, ఈ స్థలంలో బలం. నేను అక్కడ మిమ్మల్ని కలుసుకుంటాను. ధర్మశాస్త్ర యుగంలో పరమదేవుడు ఏం చేశాడు అంటే ఒక స్థలాన్ని కోరుకున్నాడు. అది కోరుకున్న స్థలము యెరూషలేము. అక్కడ యెహోవా మందిరం ఉంటుంది. యెహోవా మందిరంలో ఆరాధన చేయడానికి మనుషులు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఆరాధన అక్కడ చేస్తేనే ఆరాధన అయి ఉంటుంది, ఇంకెక్కడ చేసిన ఆరాధన కాదు. అందువల్ల మీరు దయతో గుర్తుపెట్టుకోండి, ఆరాధన ధర్మశాస్త్రం మనకు తెలిసినట్టుగా రాబోతున్న మెడలో ఛాయగలదే కానీ ఆ వస్తువుల నిజస్వరూపం కలది కాదు. హెబ్రీలకు 10వ అధ్యాయంలో ఇలా రాబడింది, మనకు తెలుసు. ఇది ధర్మశాస్త్రము రాబోతున్న మెడలో ఛాయగలది, నిజస్వరూపము క్రీస్తులో ఉంది.